నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నార్కోటిక్ విభాగం పోలీసుల ఎదుట హాజరైన నటుడు నవదీప్. బీపీఎం అనే క్లబ్తో సంబంధాలపై ఆరా. దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తల సందడి. మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని స్పష్టం. మాదాపూర్ మైండ్ స్పేస్లోని 2 బ్లాక్స్ను కూల్చివేసిన భవన యజమానులు. క్షణాల్లో నీలమట్టం. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశం. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తామని హామీ. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. డ్రగ్స్ కేసులో నార్కోటిక్ విభాగం పోలీసుల ఎదుట హాజరైన నటుడు నవదీప్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు తనను విచారించారని నవదీప్ వెల్లడించారు. 7 ఏళ్ల క్రితం కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ చేస్తున్నారని తెలిపారు. కొంత సమాచారం తెలుసుకునేందుకు రావాలని నోటీసు ఇచ్చారని, బీపీఎం అనే క్లబ్తో నాకున్న సంబంధాలపై ఆరా తీశారన్నారు. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదన్నారు. రమ్మని చెప్పండి. రమ్మని రాజు రాజు దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తల సందడి నెలకొంది. కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల నుంచి మైనంపల్లి నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. మైనంపల్లిని మర్యాదపూర్వకంగా కలిసి కుత్బుల్లాపూర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని అపోహలు సృష్టించి 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని కొందరు మాట్లాడే మాటల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు మైనంపల్లి. మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. దూలపల్లి ప్రసాద్ మన యాప్రాలు మాదాపూర్లోని మైండ్ స్పేస్లో 2 బాక్సులను మౌన యజమానులు కూల్చివేశారు. 2 భవనాలు క్షణాల్లో నీలమట్టమయ్యాయి. భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పాత భవనాలు కావడంతో ఈ 2 భవనాలను కూల్చివేశారు. మళ్ళీ భారీ బిల్డింగ్స్ నిర్మించేందుకు ఈ భవనాలను కూల్చివేశారు. ఈ బిల్డింగ్ కూల్చివేతకు టీఎస్ఐఏసీ నుంచి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో అక్కడే మరింత హైట్లో బిల్డింగ్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. Congrats to everyone. Congrats, Edvis team.
congrats Edifice team and KRC team and Z team. Thank you for the police department who were supported in this participation. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తామని మల్కాజ్గిరి ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం ఎలా కష్టపడ్డామో మల్కాజ్గిరి ప్రాంత వాసులకు మల్కాజ్గిరి టికెట్ కేటాయిస్తే గతంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. మల్కాజ్గిరి ఉద్యమకారులకు మల్కాజ్గిరి స్థానికులకే కేసీఆర్ అధిష్టానం టికెట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అధిష్టానం యొక్క నిర్ణయానికి కట్టుబడి ముందుకు పోతామని మల్కాజ్గిరి వాసులకు ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం అనేది నిర్వహించుకున్నాం. నిన్న నైటు ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు పార్టీని వేయడం జరిగింది. పార్టీకి రిజైన్ చేస్తున్నట్టుగా ఆయన నిన్న నైట్ స్టేట్మెంట్ ఇవ్వడం, వెంటనే రాత్రికి రాత్రి కార్యకర్తలు అందరు ఫోన్లు వస్తూ ఉన్నాయి. మాకు అసలు ఏం జరుగుతుంది, పార్టీ ఎక్కడ, ఎంతోమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అని అన్ని రకాల ఫోన్లు వస్తున్న సందర్భంలో రాత్రికి రాత్రి బద్దం పరశురామ్ రెడ్డి గారు వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసి మల్కాజ్గిరిలో ఉన్న కార్యకర్తలు అందుబాటులో ఉన్న వాళ్ళ వరకు పిలవడం జరిగింది. ఇక్కడికి రానోళ్ళు లేనట్టు కాదు, వాళ్ళు కూడా వందలాది మంది కార్యకర్తలు ఈరోజు ఎక్కడో ఒక దగ్గర ఉన్నాం, మేము రాలేకపోతున్నాం, టైం కంటే కూడా మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినాం. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మల్కాజ్గిరిలో ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళను పక్కన పెట్టి బయటి నియోజకవర్గాల నుంచి ఏదో డబ్బు మా దగ్గర ఉంది, మేము గెలుస్తాం అన్న పద్ధతిలో వేరే వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది అన్నట్టుగా తెలిసింది. అది జరగడానికి వీల్లేదు. మల్కాజ్గిరిలో ఉద్యమకారులు కానీ మల్కాజ్గిరి ఉన్న కార్యకర్తలు నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకర్తలందరూ కూడా ముక్త కంఠంతో ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిండ్రు. వాళ్ళందరి నినాదం ఒకటే, మల్కాజ్గిరి స్థానికుడికే టికెట్ ఇవ్వాలి, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఇప్పటి వరకు జరిగిన సమావేశంలో అందరూ చెప్పడం జరిగింది. దయచేసి మేము గౌరవ కేసీఆర్ గారికి మీ ద్వారా అప్పీల్ చేసుకునేది ఏంటంటే స్థానికునికి టికెట్ ఇవ్వాలి. మల్కాజ్గిరిలో ఎంతోమంది ఉన్నా కూడా వీళ్ళని పక్కకు పెట్టి బయట నుంచి ఎవరిని తీసుకురావద్దు. ఈరోజు మల్కాజ్గిరిలో ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఇది కంటోన్మెంటు ఎస్సీగా ఉంది. ఎస్సీ నుంచి రిలీజ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు పోటీ చేసినా కూడా 2 సార్లు అల్వాల్ ప్రాంతానికి ఇచ్చిండ్రు. అల్వాల్ ప్రాంతంలో కూడా ఇప్పుడు ఏదైతే గతంలో ఉన్నదో రాజకీయంగా చరిత్ర లేకుండా ఇచ్చినా కూడా మేము పనిచేయడం జరిగింది. రాజకీయంగా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతోనే జీవిస్తూ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఈరోజు బద్దం పరశురామ్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా ఖర్చు పెట్టుకొని మల్కాజ్గిరి బీఆర్ఎస్ సీట్ గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాం. మీ ద్వారా దయచేసి పార్టీ ఏ సర్వే నిర్వహించినా కూడా మల్కాజ్గిరి వాళ్ళు వస్తారు, కానీ డబ్బును గుర్తుపడతారు పబ్లిక్, డబ్బును గుర్తుపడతారు పబ్లిక్, మమ్మల్ని గుర్తుపడతారు, సేవ చేసిన వాళ్ళు గుర్తుపడతారు. కాబట్టి మాకు అవకాశం కల్పించాలి. స్థానికేతరులను ఇక్కడికి పంపొద్దు. దయచేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏ విధమైన సర్వేలు చేసుకున్నా కూడా వాటిలో మేము నెంబర్ 1కి వస్తామని చెప్పి మాకు నమ్మకం చేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా లక్సిట్టిపేటలో సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో మిగులు సీట్ల భర్తీ కౌన్సిలింగ్లో బీసీ సీట్లు నింపాలని తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళన చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కొమరంభీం, ఆసిమాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో ఎస్సీ విద్యార్థుల కొరకు కొన్ని సీట్లు భర్తీ చేయడానికి ఆర్సీఓ స్వరూపారాణి వారం రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన కొన్ని పత్రికల్లో మరియు సోషల్ మీడియా గ్రూపుల్లో కేవలం సీట్ల భర్తీ అని ప్రచురణ చేయడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని కులాలకు చెందిన తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో కౌన్సిలింగ్కు వచ్చారు. కానీ ఇక్కడ కేవలం ఎస్సీ విద్యార్థుల కొరకే మిగిలిన సీట్లు మాత్రమే కౌన్సిలింగ్ జరుగుతుందని తెలపడంతో మిగిలిన కులాల తల్లిదండ్రులు అధికారులు చేసిన తప్పిదం వల్ల తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందని వాపోయారు. కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. బాబా ఎంత బాగాలేదు
హలో జాని మహేష్ ఒకసారి పేర్లు ఇవ్వండి. జాని మహేష్ జాని చరణ్ తల్లిదండ్రులు గమనించా ఒకటి దయచేసి అర్థం చేసుకోవాలి. చాలా వివరంగా వచ్చారు. ఎస్సీ అభ్యర్థులు బాగా ప్రతిసారి మెన్షన్ చేశారు. అక్కడ కొన్ని పేపర్లలో వివరంగా వచ్చింది, కొన్ని పేపర్లలో సింపుల్గా ఇచ్చారు, స్పాట్ అడ్మిషన్ కూడా అయితే ఇచ్చారు. అంతేకాని ఇక్కడ పొరపాటు అనేది లేదు అని చెప్పారు. ఒకవేళ మీకు కూడా అవకాశం వస్తుంది తప్పకుండా. సంతోష్ అండి, శ్రీరాంపూర్ RK6 అండి. ఇక్కడ వచ్చేసి గురుకుల పాఠశాలలకు ఈరోజు పలానా రోజు 23 తారీఖు నాడు నోటిఫికేషన్ పిల్లల్ని ఎంట్రన్స్ ఉందని పిలిచారండి. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఓన్లీ ఎస్సీ అని మాత్రమే ఇక్కడికి లోపలికి ఎస్సీ పిల్లల్ని మాత్రమే తీసుకుంటారండి. బీసీ, ఓసీ, ఎస్టీ వాళ్ళని అందరినీ బయటకు నెట్టేస్తున్నారండి. అదేవిధంగా మేము కూడా అప్లై చేసుకున్నామండి. మేము కూడా అడుగుతున్నామండి, ఎస్సీకి కనీస బాధ్యతగా ఒక 60% ఇచ్చిన 40% బాధ్యత కూడా ఒక 40% కల్పించమని అడుగుతున్నామండి. ఒక 100 సీట్స్ ఉంటే అందులోకి ఒక 20 అయినా మెరిట్ ఉన్న స్టూడెంట్గా ఇవన్నీ అడుగుతున్నామండి. ప్రతి ఒక్క బీసీకి ఎలాంటి అర్హతలు కల్పించట్లేదండి. ఏమన్నంటే ఎస్సీకే ఇచ్చిరని అంటున్నారండి. ఎస్సీకి ఇస్తే సరే, మరి బీసీ వాళ్ళ పరిస్థితి, బీసీ విద్యార్థులు చదవడం రాదా, చదువు చేత కాదా అనే దృష్టికి ఇప్పుడు మేము అడుగుతున్నామండి. పై అధికారులు మాకు నోటిఫికేషన్ ఎస్సీకే విడుదల చేశారంటారు. ప్రతి ఒక్క పేపర్లో 15 days బ్యాక్ ఎస్సీ అని రాలేదు, బీసీ అని రాలేదండి. ప్రతి ఒక్క విద్యార్థికి అర్హుల ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్కు అర్హులని అన్నారండి. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము అందరం వచ్చి ఇక్కడ అడిగితే ఓన్లీ ఎస్సీ వాళ్ళనే తీసుకుంటారండి. ఇది అన్యాయం జరుగుతుందండి. దీని మీద ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు కొంచెం దీన్ని దృష్టికి తీసుకొచ్చి బీసీలకు కూడా, బీసీ అదర్ ఏ కులానికైనా కానీ మెరిట్ ఉన్న విద్యార్థినే తీసుకోగలరని మా యొక్క ధన్యవాదాలండి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. పట్టణ శివారులోని వకిలేరులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 3 యువకులు నీళ్లలో పడిపోయారు. 2 తిరిగి ఒడ్డుకు చేరగా శేఖర్ రెడ్డి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పాలకొల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నియోజకవర్గంలోని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు 10వ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్ అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి 20 సంవత్సరాల వెనుక వెళ్ళిందన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ అంబేద్కర్ చిత్రపటంతో నిరసన దీక్ష చేపట్టారు. ఈ శిబిరంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే విధంగా ఈరోజు కొన్ని రాజ్యాంగాన్ని నేను సైతం జై బాబు మరి రాష్ట్రంలో నాయకులు, సీనియర్ నాయకులు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడి ఈ రాష్ట్ర దిశ దశ మరి చీపినటువంటి వ్యక్తులని అక్రమ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డిది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా ఎక్కడున్నా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఒక్క ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కానీ పక్క దేశాల్లో కానీ మరి నీరాజనాలు పట్టి సేవ్ చంద్రబాబు నాయుడు అనే నినాదంతో ఇవాళ ఆయన ఆయుష్ పోసుకుంటున్నాడు. తప్పనిసరిగా ఆయన బయటకు వస్తాడు. ఈవేళ మీరు ఎంత చేస్తున్నారో దానికి ప్రతిఫలం అనుభవించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని మరి తెలియజేసుకుంటూ ఆయన అరెస్ట్ చేశారే కానీ మిమ్మల్ని కుక్కల వ్యాన్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఆయన సొంత కాన్వేలో వెళ్ళారు రిమాండ్కి. మీరేమో చెప్పకూడదు 16 నెలలు చెప్పకూడదు తిన్నారు. ఆయనేమో జైల్లో ఉన్నా కానీ రిమాండ్లో ఉన్నా కానీ ఇంటి భోజనం తింటున్నారు. చంద్రబాబు నాయుడు గారితో మీరు ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఆ విజనరీ నాయకుడి కోసం ప్రపంచ దేశాల్లో అందరూ కూడా జై బాబు జై జై బాబు అంటూ ఐటీ ఉద్యోగులందరూ ప్రపంచ దేశాలు అందరూ బయటకు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గౌరవం అది, ఇప్పుడు పాలించే నాయకులకు ఉన్న గౌరవం ఇది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో విశాఖ వేదికగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, విచారణ చేస్తున్నది సిఐడి. అసలు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నించారు. ఓకే మేడం, థ్యాంక్ ఓకే మేడం, థ్యాంక్ యూ.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు విచారిస్తున్నారు. సిఐడి డిఎస్సి నేతృత్వంలో 12 మందితో కూడిన బృందం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారిస్తుంది. చంద్రబాబు తరపు న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం ఇవ్వనున్నారు. ఏసీబీ కోర్టు చంద్రబాబును 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయనపై 3rd డిగ్రీ ప్రయోగించకూడదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని న్యాయాధికారి హిమబిందు ఆదేశాలు ఇచ్చారు. కస్టడీకి తీసుకునే ముందు, తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, విచారణను వీడియోగ్రాఫర్తో రికార్డు చేయించాలని స్పష్టం చేసింది. ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు. కోర్టుకు చేరుకున్నాం. జైలు చేరుకున్న సిఐడి ఫ్రేమ్లోకి వచ్చేస్తాను. సార్ మొత్తం 12 మంది అధికారులు ఇందులో పాల్గొన్నారు. అందరూ 9 మంది ఉన్నారు. ఆ దగ్గర మధ్యవర్తులు మొత్తంగా 12 మంది కూడా ఇందులో పాల్గొన్నారు చెప్పుకుంటున్నాం. విచారిస్తున్న డిఎస్పీ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టుతో చంద్రబాబుకు ప్రజల్లో మద్దతు రావడంతో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే దసరా తర్వాత విశాఖ నుంచి పాలన అంటున్నారని విమర్శించారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ అద్భుతమని పొగిడిన సీఎం నేడు అవినీతి ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబుకు తాత్కాలికంగా ఊరట కలగకపోయినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏదైతే మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దేశ రాజకీయాల్లోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, అలాగే 14 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలోనే పరిపాలనా పరంగా అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తిగా, కంట్రీలోనే ఒక లెజెండరీ పొలిటికల్ పర్సనాలిటీ అయిన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఎటువంటి విషయం లేని ఒక ఫాల్స్ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన విషయం జరిగిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువాడు అనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కాదు, చూసాం ఈ మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల, ఆయన యొక్క ఆలోచనతోటి ఎవరైతే బెనిఫిట్ పొందారో
ఈరోజు ప్రత్యేకించి ఆయన బ్రెయిన్ చైల్డ్ ఐటీ అనేది. అటువంటి ఐటీ ద్వారా ఉపాధి పొంది ఈరోజు ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారో లక్షలాది మంది యువత. ఏ విధంగా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ యొక్క సాలిడారిటీ, వాళ్ళ యొక్క సపోర్టు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారో మనం చూసాం. హైదరాబాద్లో ఏ ఒక్క నాయకుడు లేకుండా, ఎటువంటి రాజకీయ పార్టీ ప్రోత్సాహం కానీ ప్రోద్బలం లేకుండా స్వచ్ఛందంగా వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డుపై వచ్చి ధర్నా చేశారు 2 రోజుల పాటు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, అంతేకాదు విదేశాల్లో సహా దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా 70కి పైగా కేంద్రాల్లో ఈ ఐటీ ఉద్యోగులు కానీ లేకపోతే ఎవరైతే రకరకాల పొజిషన్లో సెటిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా వాళ్ళు స్పందించిన తీరు బహుశా నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా గతంలో ఇలా వచ్చి ఉండదు. మరి మనకు తెలుసు, ఇప్పుడే మా సోదరుడు నజీర్ చెప్తా ఉన్నాడు, ఆయన బెయిల్ వచ్చి 10 ఏళ్ళు ఈ రోజు కానీ 23 సెప్టెంబర్లో ఆయన బెయిల్ వచ్చాడండి. ఒక ఆర్థిక నేరాల్లో అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై వచ్చిన వ్యక్తి నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఇతర నాయకులను కూడా అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, నేను 16 నెలలు ఉంటే వాళ్ళు కనీసం ఒక్కరోజైనా సరే జైల్లో ఉండాలి అనే ఒక సాడిజం మెంటాలిటీ తోటి, ఒక పొలిటికల్ వెండేటా తోటి ఈ అక్రమ అరెస్టులు చేశారనేది మనకు అర్థమవుతా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నార్కోటిక్ విభాగం పోలీసుల ఎదుట హాజరైన నటుడు నవదీప్. బీపీఎం అనే క్లబ్తో సంబంధాలపై ఆరా. దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తల సందడి. మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని స్పష్టం. మాదాపూర్ మైండ్ స్పేస్లోని 2 బ్లాక్స్ను కూల్చివేసిన భవన యజమానులు. క్షణాల్లో నీలమట్టం. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశం. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తామని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.